వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మేఘ సందేశం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, దాన్ని సినిమా చేస్తాను అని అన్నారు. యాక్చువల్గా అది ఆయన జానర్ కాదంటారు కదా, మీరేమంటారు? ఎందుకని అది వచ్చింది, ఇన్సెప్షన్ అయిందంటారు మీరు? రాఘవేంద్రరావు గారు ఎప్పుడు సినిమా తీసినా దాసనారాయణరావు గారు వాయిస్. ఖైదీ నంబర్ 150 కూడా చిరంజీవి గారు దాసనారాయణరావు గారిని ఆయన పిలిచి ఆయన చేత ఫస్ట్ స్పీచ్ ఇప్పించారు. దీంట్లో ఒక విషయం ఉంది, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సముద్రుని ఎప్పుడు కూడా గౌరవించి తీరాల్సింది. దాసనారాయణ చాలామందికి ఒక విధంగా చెప్పాలంటే ఇష్టం ఉండేది కాదు. బెజవాడకి ట్రైన్లోనే వచ్చేవాడు మెడ్రాస్ నుంచి. వీళ్ళు కామెంట్స్ ఉంటాయిగా ఫ్యాన్స్, శంకరాభరణం హిట్, వీళ్ళేం తీయలేరు అలాంటి సినిమాలు, వీళ్ళ వల్ల కాదు వీళ్ళ పని అయిపోయింది అప్పటికి అని కామెంట్స్ వచ్చినాయి. తెలివైన వాడు ఎప్పుడైనా సరే ఏం చేస్తాడంటే తనకు తెలిసిన దానికన్నా తెలియని దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడనేది ఆయన సిద్ధాంతం. ఆయన చేత అన్ని సిట్టింగ్ పెట్టి మేఘ సందేశం అనే కథ స్టార్ట్ చేశాడు. బట్ ఈ మేఘ సందేశం అనే టైటిలే చాలా టిపికల్ గా ఉంది. ఏదైనా సరే మేఘ సందేశం అంటే ఒక కవికి ఒక డాన్సర్కి మధ్య జరిగిన ఇది కాబట్టి అది సందేశం కింద తీసుకున్నారు. నాగేశ్వరరావు గారితో సినిమా తీరితే దాసనారాయణరావు తప్ప ఇంకే డైరెక్టర్ పనికిరాడు అనే నానుడి ఆ రోజుల్లో ఉండేది. ఒకరోజు షూటింగ్లో అన్నారు ఆయన, నారాయణరావు గారు కమర్షియల్ సినిమాలు ఎన్నో చేశాం, మనం మీరు రెమ్యునరేషన్ లెక్కేసుకోవద్దు, నేను రెమ్యునరేషన్ తీసుకోను, అంటే మన ఇద్దరు ఒక మంచి చిత్రం చేద్దాం, కథ తయారు చేయండి. కేవలం బ్లైండ్గా విశ్వనాథ్ గారు తీసిన సినిమాలు ఆడితే నేను తీయాలి, ఒక సంగీతజ్ఞుడు పాట పాడతాడు, ఇవన్నీ వాళ్ళు అన్నంత మాత్రాన ఈయన ఆ దారిలో వెళ్ళాల. ఈ స్టైల్లో వీళ్ళు వెళ్ళాడు. దిస్ ఈజ్ దాసనారాయణరావు స్టైల్ అని డేర్గా చెప్పేవాడు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథలు. దర్శక రత్న దాసరి నారాయణరావు గారి సినిమాల్లో అత్యంత విశిష్టమైంది, స్పెషల్ కేటగిరీలోకి వచ్చే సినిమా మేఘ సందేశం. యాక్చువల్గా మేఘ సందేశం దాసరి నారాయణరావు గారి జానర్ కాకపోయినప్పటికీ దాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? తెర వెనుక జరిగినటువంటి కథ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు నందం హరిశ్చంద్రరావు గారు. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు దాసరి నారాయణరావు గారితో అసోసియేట్ అయ్యి ఆల్మోస్ట్ 3 దశాబ్దాల పాటు ఆయన 4 దశాబ్దాలు, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. సో 4 దశాబ్దాలు ఉన్నప్పుడు ఆయన జానర్ ఏంటి, ఆయన దేంట్లో స్పెషలైజ్డ్, ఆయన సోషల్ ఇష్యూస్ మీద ఎంత ఫోకస్ పెడతారు, ఇవన్నీ తెలిసిన తర్వాత మేఘ సందేశం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, దాన్ని సినిమా చేస్తాను అని అన్నారు. యాక్చువల్గా అది ఆయన జానర్ కాదంటారు కదా, మీరేమంటారు? ఎందుకని అది వచ్చింది, ఇన్సెప్షన్ అయిందంటారు మీరు? దీనికి ఒక చిన్న కథ ఉంది. రాఘవేంద్రరావు గారు ఎప్పుడు సినిమా తీసినా దాసనారాయణరావు గారు వాయిస్, రాఘవేంద్రరావు గారు వాయిస్ ఎప్పుడు కూడా. 100 Days ఫంక్షన్స్కి ఎక్కడ జరిగినా ఆయన పిలిచేవాడు. ఇక్కడ జరిగితే ఇక్కడ, మెడ్రాస్లో జరిగితే మెడ్రాస్, జనరల్గా మెడ్రాస్ కదా అప్పుడు. తర్వాత ఏదో ఒక పిక్చర్ ఫంక్షన్కి విజయవాడ తీసుకెళ్ళారు ఆయన్ని. 100 Days ఫంక్షన్ చిరంజీవిది అనుకుంటాను, ఫంక్షన్ తీసుకెళ్ళాడు. అప్పుడే విశ్వనాథ్ గారు శంకరాభరణం రిలీజ్ అయింది. ఫంక్షన్ అయిపోయింది, ఎవరికి కొట్టిన జేజేలు వాళ్ళు కొడతారు కదా జనరల్గా. ఇప్పుడు ఏం చేద్దంటే స్పీకర్లో నంబర్ 1 దాసనారాయణరావు గారు. అప్పట్లో ఎవరి గురించి ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలిసేవాళ్ళు, ఆయన్నే పిలిచేవాళ్ళు ఎప్పుడు కూడా. ఇంక్లూడింగ్ మన ఖైదీ నంబర్ 150 కూడా చిరంజీవి గారు దాసనారాయణరావు గారిని ఆయన పిలిచి ఆయన చేత ఫస్ట్ స్పీచ్ ఇప్పించారు ఈయన, చీఫ్ గెస్ట్ గారు. తర్వాత హాస్పిటల్లో వెళ్ళి కలిసినప్పుడు ఆయన చిరంజీవి గారు కూడా చెప్పాడు, ఆయన స్పీచ్ హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఆ కాగితం మీద ఖైదీ 150 ఎలా ఉంది సినిమా అని రాశాడు. ఆయన మాట్లాడలేకపోతే అది బాగుంది, 100 Days 200 Days వస్తుందని చెప్పి చిరంజీవి గారు చెప్పడం, ఇది ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పారు. అంటే దాసనారాయణరావు గారి స్పీచ్కి అంత వాల్యూ ఉండేది, అంత వాల్యూ ఇచ్చేవాళ్ళు ఇండస్ట్రీ పీపుల్ అందరూ. అంటే దీంట్లో ఒక విషయం ఉంది, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సముద్రుని ఎప్పుడు కూడా గౌరవించి తీరాల్సిందే. ఆ మనిషి మీద, ఆ వ్యక్తి మీద ఇది నేర్చుకోవాలి సూత్రాలు మనందరం.
మనం ఆ వ్యక్తి మీద ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఆ మనిషికి మనకు కావాలి. సో ఆ మనిషిని ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి లొంగి మాట్లాడి ఇచ్చేయాలి. సో అలాంటి పరిస్థితిలో ఉండేవారు దాసనారాయణ గారు. దాసనారాయణ చాలామందికి ఒక విధంగా చెప్పాలంటే ఇష్టం ఉండేది కాదు. ఆయన డాషింగ్ నేచర్కి డాషింగ్ నేచర్ పడేది కాదు. చాలామందికి మనసులో ఇదున్నా కూడా ఏంటి ఎప్పుడు ఇదేంటి ఇంత కమాండ్ చేస్తాడు ఈయన, అందరినీ దబాయించేస్తాడు ఆయన, డామినేట్ చేసేస్తాడు ఆయన, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అని ఇన్ఫీరియారిటీకి కాంప్లెక్స్ చాలామందికి ఉండేది. ఇది నిజం, పక్కా నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నందం హరిశ్చంద్రరావు చెప్తున్న నిజం ఇది. ఏమండి అలాంటి పరిస్థితుల్లో ఆయన స్పీచ్కి తీసుకెళ్ళేవాడు. స్పీచ్ అయ్యింది. అయిపోయిన తర్వాత అప్పట్లో బెజవాడకి ట్రైన్లోనే వచ్చేవాళ్ళు, మెడ్రాస్ నుంచి ట్రైన్లోనే వచ్చేవాళ్ళు. ఇటు తిరిగి ప్రయాణంలో కోరమండలకో దేనికో మెడ్రాస్కి వెళ్తున్నారు. అప్పుడు వచ్చారు, స్టేట్కి వచ్చారు. ఇక రాఘవేంద్రరావు అభిమానులను ఈయన అభిమానులందరూ స్టేషన్కి వచ్చారు. స్టేషన్కి వస్తే అందరూ జిందాబాదు, దాసనారాయణరావు జిందాబాదు, రాఘవేంద్రరావు జిందాబాదు అని అనుకుంటున్నారు. అనుకుంటుంటే తర్వాత వీళ్ళు కామెంట్స్ ఉంటాయిగా, ఫ్యాన్స్, అభిమాన సంఘాలు అప్పట్లో వీళ్ళు శంకరాభరణం హిట్టు, వీళ్ళేం తీయలేరు అలాంటి సినిమాలు, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళ పని అయిపోయింది అప్పటికి అని కామెంట్స్ వచ్చినాయి. రాఘవేంద్రరావు ఆయన విని రండి నారాయణరావు లోపలికి వెళ్ళిపోదాం, వీళ్ళంతేను ఈ ఫ్యాన్స్ అంతే అని చెప్పేసి ట్రైన్ లోపల కంపార్ట్మెంట్లో ఫస్ట్ క్లాస్ ఏసీ ఫస్ట్ క్లాస్ వెళ్ళిపోతున్నారు. కానీ లోపలికి వచ్చారు అంటే చాలా కామెంట్ చేశారు. ఈ సినిమాలు మొన్న పోయినాయి కదా, ఈ సినిమాలు దాసరి గారి సినిమాలు పోయినాయి కదా, రాఘవేంద్రరావు సినిమాలు పోయినాయి కదా, ఇట్లాగా కామెంట్స్ చాలా చేస్తున్నారు. వీళ్ళు విశ్వనాథ్ లాగా తీయలేరురా, విశ్వనాథ్ లాగా వీళ్ళు ఎవరు వీళ్ళ కాదు అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడతారు కదా జనరల్గా ఫ్యాన్స్ అనేటప్పటికి. అవును వచ్చేటప్పటికి రాఘవేంద్రరావును అదే నారాయణరావు లోపలికి వెళ్ళిపోదాం వెళ్ళి కూర్చున్నారు. ఆయన రిలాక్స్ అయిపోయాడు, మర్చిపోయారు. రాఘవేంద్రరావు గారు ఆలోచించారు ఇట్లాంటి ఇచ్చారు. బికాజ్ ఈ సన్ ఆఫ్ కేఎస్ ప్రకాష్ రావు ఇట్లాంటి ఎన్నో చూసుకుంటారు ఆయన. బట్ దాసనారాయణరావు గారు ప్రతిదీ ఛాలెంజింగ్గా తీసుకుంటారు. ఛాలెంజింగ్ నేచర్ ఉన్న దర్శకుడు దాసనారాయణరావు. నవ్ ఐఎమ్ టెలింగ్ యూ, ప్రతిదీ ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. దేన్ని వేస్ట్ అనేది అనుకోడు ఆయన. చిన్నపిల్లాడు చెప్పినా దాన్ని మనం దీన్ని ఎలా తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తారు తప్ప ఆయన ఇది కాదు. ఈయన ఆలోచిస్తున్నారు. ట్రైన్ బయలుదేరింది. ఆయన కాసేపు ఆగాక కాసేపు కబుర్లు చెప్పి రాఘవేంద్రరావు పడుకున్నారు దీంట్లో. ఆయన ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువ ఓపికగా ఈయనంత ఓపికగా కూర్చోలేరు. గురువుగారు ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి అంటే 7 hours కంటిన్యూస్ కదలకుండా కూర్చున్నారు. మాకే ఆశ్చర్యం వేస్తుంది. 7 hours ఈయన ఎలా కూర్చుంటారు అసలు, కాళ్ళు పట్టేవా అనేది. అంటే అది మెంటల్ దీన్ని బట్టి స్ట్రెంగ్త్ని బట్టి వస్తుందండి. అది ఆ కూర్చునేది మనం ఎప్పుడు కూడా మనం తపస్సు చేసేవాళ్ళు ఎలా చేస్తారు అలాగా దాసనారాయణ మెంటాలిటీ కొంత అది ఉంది వాళ్ళకి సంబంధించింది. ఇది నేను చెప్పబోయేది అందుకే. అది అంటే మనం అనుకుంటే మనం ఏమన్నా చేయగలం అనేది ఒక థాట్ ఉండాలి మనిషికి, ఆలోచన. మీరైనా సరే నేనైనా సరే ఇది అనుకుంటే చేయగలను. నేను కొంతలో ఒక పాటు ఒక అణువు నేను ఆయన ఫాలో అవుతాను ఈ ఇష్యూలో. ఏదైనా సరే అనుకుని చేసి తీరాలని. అలాగే పుస్తకం తీసుకొచ్చాను 6 సంవత్సరాల తర్వాత. అయిన తర్వాత ఈ నిద్రపోలే. జనరల్గా రిలాక్స్ అయిపోవాలిగా. మెడ్రాస్ వచ్చే వరకు 7-8 గంటల జర్నీ బెజవాడ నుంచి. 6 గంటలు ఆలోచిస్తున్నారు. బ్రెయిన్ అంతా ఆలోచనలో పడిపోయింది. ఇంటికి వచ్చి స్టేషన్ వచ్చేటప్పటికి ఏంటి నారాయణరావు గారు మీరేం పడుకోలేదండి. మంచి కథ వచ్చిందండి. మంచి ఒక లైన్ వచ్చింది, దీన్ని వర్కౌట్ చేస్తానని చెప్పేసి అన్నారు. ఆయన మామూలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిన తర్వాత ఇక అందరినీ పిలిపించాడు ఆయన.
పాలకొం పద్మరాజు గారు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్స్లో వాళ్ళు Experts కదా. ఈయన గురువుగారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి తను చెప్పిందే వేదం అని అనుకోడు ఆయన. దాంట్లో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే ఏ సజెషన్స్ తీసుకోవాలో దానికి సంబంధించి ఇప్పుడు తాండ్రపాపారాయుడు అనే సినిమా తీసినప్పుడు అలాంటి సినిమాల్లో నిష్ణాతుడైన పుండరీకాక్ష గారిని తీసుకొచ్చి పెట్టాడు ఆయన. అలాంటి సినిమాలు తీస్తున్నారు కదా, మహామంత్రి తెమురుసు అవి తీశారు కదా. అంతే తాండ్రపాపారాయుడు తీసినప్పుడు పుండరీకాక్ష గారిని గైడెన్స్లో పెట్టుకున్నాడు ఆయన. అలాగే మహీజా ప్రకాశ్రావు గారిని విశ్వనాథ నాయకుడు అనే సినిమాకి గైడెన్స్లో పెట్టుకున్నాడు ఆయన. అంటే మహాభారతం తీశాడు కదా ఆయన. ఇట్లాగా గురువుగారు ఎక్కడెక్కడ ఏమైతే ఉన్నాయో ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలంటే వాళ్ళందరినీ ఆయన ఇచ్చేసి సలహాలు తీసుకునేవాడు ఆయన. అంచేత నేను పెద్ద డైరెక్టర్ కదా, నేను చెప్పిందే వేదం అని అనుకునే మనస్తత్వం ఆయన కాదు. సో మంచి ఎక్కడున్నా తీసుకోవాలి. తెలివైన వాడు ఎప్పుడైనా సరే ఏం చేస్తాడంటే తనకు తెలిసిన దానికన్నా తెలియని దాని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడనేది ఆయన సిద్ధాంతం. ఇదొక క్యాప్షన్. అది ఆయన తెలియక కాదు, తెలిసిన దాన్ని శాస్త్రోక్తంగా మనం చేయాలనే మనస్తత్వం దాసనారాయణరావు గారిని. అంచేత అన్ని సిట్టింగ్ పెట్టి మేఘ సందేశం అనే కథ స్టార్ట్ చేశారు ఆయన. అంటే ఆయన వచ్చిన థాట్ని అందరికి చెప్పి ఎలా ఉందన్నారు, చేశారు, బాగుంది. ఇప్పుడు మేఘ సందేశం అనగానే కాళిదాసు విరచిత మేఘ సందేశం అనేది టైటిల్ ఆయన పెట్టాడు అంతే తప్ప అది కాదు. ఆ తర్వాత మేఘ సందేశం అంటే ఈ మధ్య కాలంలో ఎండాకాలంపై వానాకాలం వచ్చే టైంలో మేఘాలు ఏదో సందేశాన్ని ఇస్తున్నాయి, మనకు మేఘ సందేశం వచ్చింది అనేది ఉంటుంది. బట్ ఈ మేఘ సందేశం అనే టైటిలే చాలా టిపికల్ గా ఉంది. యూజువల్ గా ఇలా ఇప్పుడు మనం మాట్లాడిన కాళిదాస్ గారు మేఘ సందేశం తీస్తున్నారా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. బట్ ఇది ఎంటైర్లీ డిఫరెంట్ లైన్ అనేది కదా, డిఫరెంట్ లైనును. అంచేత ఏదైనా సరే మేఘ సందేశం అంటే ఒక స్త్రీకి, కవిత్వానికి, కవికి, ఒక డాన్సర్కి మధ్య జరిగిన ఇది కాబట్టి అది సందేశం కింద తీసుకున్నారు ఆయన. పెళ్ళైన వాడు కళకి ఆకర్షితుడవుతాడని చెప్పడానికి ఇది. అలాగే ఆవిడ ఆర్ట్కి ఎంత దగ్గర అవుతారో ఆర్టిస్ట్ అని చెప్పడానికి ఒక డాన్సర్ ఏమో జయప్రద, ఒక కవి ఏమో ఈయన రాసిన కవికి ఆవిడ నృత్యం. అంచేత భావుకులు ఇద్దరు ఒకేడవుతారు అని చెప్పడానికి. అంచేతంటే ఇక్కడ అందుకనే ఆవిడ విలేజ్ భార్యని తీసుకొచ్చాడు ఆయన. అంటే ఎవరికైనా భార్యాభర్తలు ఎలా ఉండాలంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. అంచేత ఈయన భావుకుడు, ఆవిడ నాటు. ఇవన్నీ తెలియదు, ఇవన్నీ కాదు, ఇవన్నీ అర్థం తెలియదు. ఏదో తన భర్త ఏదో అంటారని తప్ప ఆవిడకి అర్థం చేసుకున్నంత కవిత్వం, అర్థం చేసుకున్నంత ఇది లేదు. అర్థం చేసుకుంది జయప్రద. అందుకనే వాళ్ళిద్దరు కలిశారు. ఒకే బోట్లో సేమ్ బోట్. అందుకని వాళ్ళు అలా ఇదయ్యారు. అంచేత ఒకసారి అది అంటే ఇంకో రకంగా తీసుకోవడానికి లేదు. ఆడది మగాడు సంబంధం కదా కాదు వాళ్ళది, అవినాభావ సంబంధం. అదే అంటారు చూసారా మీరు, వివాహేతర సంబంధం. అదేం కాదు, వివాహేతర సంబంధం కాదు, సాహిత్య సంబంధం, కళా సంబంధం ఇది. అంతే తప్ప దాన్ని ఇంకో రకంగా తీసుకోవడానికి లేని భావం అది. అందుకని అంత పవిత్రమైనది కాబట్టి మేఘ సందేశం అని టైటిల్ పెట్టారు. అంత పవిత్రమైన కాబట్టే అది ఆకాశం ఎంత పవిత్రంగా ఉంటుంది, ఇదిగా ఉంటుంది, మేఘాలు ఎంత పవిత్రమైన వర్షాన్ని కురిపిస్తాయి. అంచేత వాళ్ళిద్దరి మధ్య అలా వర్షించింది వాళ్ళిద్దరి మధ్య ఇష్టం. ఆయన టైటిల్ ఆయనే పెట్టుకున్నారా, నేను ఈ పేరుతో వెళ్తున్నాను ఆయన పెట్టి సందేశం అని తర్వాత అనౌన్స్ చేశారు, ముందు కాదు. అయిన తర్వాత ఎవరిని పెట్టాలి ఇంకెవరున్నారు, నవల నాయకుడు నాగేశ్వరరావు గారు, డ్యాన్సర్ అష్టపది డ్యాన్సులు అవి ఉన్నాయి తీసుకున్నారు. ఇప్పుడు పాటలు ఎవరు రాయాలనేటప్పుడు ఆయన పుస్తకాలు ఆయన లేరు, కృష్ణశాస్త్రి గారు లేరు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు లేరు. ఆయన అంటే ఇష్టం మాకు. బిగినింగ్లో బలిపేటలో కూడా కుశలమా అనే సాంగ్ రాయించాం మేము. ఆడేటప్పుడు ఆయన పుస్తకాలు ఉన్నాయి, దాంట్లోంచి కవితలు తీసుకుని అష్టపది ఇవన్నీ తీసుకుని కొన్ని గీతాలు అక్కడి నుంచి తీసుకుని వేటూరు గారిని పిలిపించి రాయించి రాజమండ్రి దగ్గర తీసాం, గోదావరిలో.
అంటే నేను కూడా వెళ్ళాను ఆ టైంలో. కృష్ణ శాస్త్రి గారిది అప్పటికి లేరు. ఆ పుస్తకాల నుంచి తీసుకోవాలి అంటే పర్మిషన్స్ ఎవరి దగ్గర తీసుకున్నారు? వాళ్ళ అబ్బాయి బుజ్జి ఉన్నాడుగా, బుజ్జి కృష్ణశాస్త్రి గారి అబ్బాయి ఉన్నాడు ఆయన, హ్మ్. తెలుసా లేదా మీకు? బొమ్మలు వేస్తాడు ఆయన, బుజ్జాయి అని. ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు పర్మిషన్ లేకుండా యూజ్ చేయొద్దు. చేయకూడదు, చేయరు కూడా. ఈయన కూడా రైటరేగా, హ్మ్. అంచేత చేయరు. అలాగే పాలగుం పద్మరాజు గారు బాగా అసోసియేట్ అయ్యి, ఎంచేతంటే కృష్ణశాస్త్రి గారికి బాగా సన్నిహితుడు పాలగుం పద్మరాజు గారు. హ్మ్. ఆయన సలహా కూడా ఉంది ఇలా తీసుకుందామని కూడా. అందులో ఎక్కడ మిస్యూజ్ చేయకుండా మిస్యూజ్ చేయకుండా ఉండాలని ఆయన గైడెన్స్ తీసుకుని ఆయన్ని వెంట పెట్టుకుని వెళ్ళి తీసుకుని ఎక్కడ ఎంచేతంటే ఈయన ఎలా ఆలోచిస్తారంటే, నేను చేసిందే కరెక్ట్ అనుకుని నేను చేసేదనుకో ఎక్కడ తప్పు జరిగిందనుకో రేపు విమర్శకులు పండితులు విమర్శిస్తే బాగోదు అని చెప్పి ఇలాంటి పండితుల్ని తీసుకొస్తారు. తీసుకుని వాళ్ళ సలహాలు తీసుకుంటారు. అంటే గొప్పవాళ్ళు ఎలా ఆలోచించాలంటే, మనం ఎంత గొప్పవాళ్ళం అయినా మనకు తెలియని దాని గురించి ఇతరుల దగ్గర తెలుసుకోవడంలో తప్పు లేదు అనే నీతి సూత్రాలు నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలని చెప్తున్నాను నేను. అంటే మనం చెప్పే ఇంటర్వ్యూలో ఏదైనా సరే ఒక మంచి భావాలు, ఒక మంచి సలహాలు, మంచి సందేశాలు ఉండాలని నా అభిప్రాయం. ఏదో దాసనాడులో అది చేశారు, ఇది చేశారు ఇన్ఫర్మేషన్ అనేది దానికి ఇంటర్వ్యూ ఇవ్వక్కర్లే, ఎవడో కూడా చెప్పేస్తాడు అది. దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేది చెప్పాలని నా ఉద్దేశం. అంచేత ఇది కాంపిటేటివ్గా తీసుకోకర్లా. దానికి 9 నంది అవార్డులు వచ్చినాయి. మేఘ సందేశానికి 9 నంది అవార్డు, నేషనల్ అవార్డు వచ్చింది. దీనికి మ్యూజిక్ రమేష్ నాయుడు గారు ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన. ఏమండి, తర్వాత బాలుగారు లేరు. శంకరాభరణం తర్వాత బాలుగారిని మర్చి ఎవరైనా సాంగులు ఎవరన్నా పాడిస్తారా? ఎవరన్నా శంకరాభరణం తర్వాత ఆయన కోసం ఎంక్వైరీ చేస్తే అమెరికాలో ఉన్నాడు ఆయన. అమెరికాలో ఉన్నారంటే సరే, రమేష్ నాయుడు గారు అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికీ భయం ఆయన అంటే. బాలుగారు ఆయనతో పాడించకపోతే బాగోదని ఒక అభిప్రాయంతో ఉంటారు. గురువుగారు ఏంటంటే ఒరిజినల్ సింగర్ పాడిన దాంట్లోనే షూట్ చేయాలనేది గురువుగారి ఇది. ఎంచేతంటే ఇది నాకు కొత్త జానర్ ఇది. ఎంచేతంటే వాళ్ళు ఏమి భావాలు ఇస్తారో, పాడేవాళ్ళు ఏమి ఎక్స్ప్రెషన్ ఇస్తారో దాన్ని క్లియర్ కట్గా నేను షూట్ చేయకపోతే, భావాన్ని పలికించకపోతే ఆర్టిస్టుల ఫేసుల్లో దానికి న్యాయం చేయలేనేమో. అందుకని ఒరిజినల్ సింగర్ పాడాలి. ఆయన పాడిన తర్వాత షూట్ చేసుకుంటాం. కానీ టైం లేదు, కాల్ షీట్లు ఉన్నాయి. అందుకని బాలుగారికి ఫోన్ చేస్తే అమెరికాలో నేను వస్తున్నాను పాడతానని చెప్పి టైం ఇచ్చారు. కానీ ఆ టైం ఇచ్చిన తర్వాత ఆ టైంకి కూడా రాలేదు. అప్పుడు గురువుగారు రమేష్ నాయుడు గారు పిలిచి, సరే మార్చేద్దామండి, మనకి అవసరం కదా, జేసుదాస్ గారిని పెట్టేయండి, బాలుతో నేను మాట్లాడతాను కావాలంటే. అంటే బాలుగారుని ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే మ్యూజిక్ డైరెక్టర్గా. సంగీత దర్శకుడు. వీళ్ళిద్దరూ ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు. ఇద్దరు ఒకే పర్సనాలిటీ. ఇద్దరు ఒకటి చెప్పుకుంటారు, నీ వైట్ అంతా నా వైట్ అంతా అని. అంచేత బాలుగారితో మాట్లాడతాను. రమేష్ నాయుడు గారు కొంచెం సందేహిస్తున్నారు. ఆయనకి చెప్పాం మనం, ఆయన వస్తా అన్నారు, ఇంకొకరి దగ్గరికి ఎలా వెళ్దాం? ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా నెవర్ డేర్ టు గో విత్ అనదర్ సింగర్ వితౌట్ బాలు. అప్పుడు అంత కమాండ్లో ఉన్నాడు ఆయన బాలుగారు. అంటే బాలుగారు తప్పు కాదు, ఆయనేం ఉండమల్లా, బట్ వీళ్ళ అభిప్రాయం ఇదంతా. అందుకని ఇలా చేశారు. అది చేసేటప్పటికి అప్పుడు జేసుదాస్ గారిని పిలిచి పాడించారు. ఇక జేసుదాస్ గారు అంటే కొంచెం ఆయన శాస్త్రీయ సంగీతంలో మాస్టర్ కదా, శాస్త్రీయ సంగీతజ్ఞుడని మా పెట్టల వీళ్ళు. వాళ్ళకి కావాలి కాబట్టి సరైన వాడు ఎవరు, సరైన వాడు జేసుదాస్ తప్ప ఇంకెవరున్నారు? బాలుగారికి ఏం చెప్పారు మరి, ఎలా చెప్పారు? వచ్చారు, బాసు గారు వచ్చిందని వినిపించారు. వినిపించిన తర్వాత మంచి పని చేశారు సార్, నాకు లేట్ అయింది కదా. అమెరికాలో ప్రోగ్రాంలు ఆయన ప్రోగ్రాంలు ఆయన ఇచ్చేదంటే కమర్షియల్ ప్రోగ్రాంలు అక్కడ ఆయన ఇచ్చేది. దాన్ని చేస్తే వాళ్ళు ఊరుకోరు, అమెరికా వాళ్ళు. ప్రోగ్రాంలు ఫిక్స్ చేసుకున్న తర్వాత, అడ్వాన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఊరుకుంటారు? అటు ఆయనది తప్పు లేదు, ఇటు ఈయనది తప్పు లేదు. ఇచ్చేదంటే నేను కొత్తగా చేస్తున్నాను బాబు చెప్పారు ఆయన, నేను కొత్తగా చేస్తున్నాను. ఇచ్చేదంటే నేను ఎక్స్ప్రెషన్తోనే పాడాలకు, నువ్వు శంకరాభరణంలో ఎన్ని ఎక్స్ప్రెషన్లు ఇచ్చావు అది మరి చేసి జరిగినాయి కదా, నేను అలాగే అనుకున్నాను అంటే. ఆకాశ దేశాన ఎంత బాగా పాడాడు ఆయన జేసుదాస్ గారు. తర్వాత జూమ్ అనేది వాళ్ళ ఇక్కడ ఆర్టిఫిషియల్
కెమెరా ట్రిక్స్ ఏం వాళ్ళు అక్కడ మ్మ్. ఆయన అన్ని ట్రాలీ స్టడీ షాటు అంతే ఇన్ని పాటించి ఆ సినిమా తీశారు ఆయన మ్మ్. అంతే అదొకటే దానికి నంది అవార్డులు వచ్చాయి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి 200వ సినిమా అది. 200వ సినిమా అదేం చెప్పారంటే అంతకుముందు ఎప్పుడో ఇప్పుడు కాదు అక్కినేని నాగేశ్వరరావుతో ఎందుకు తీశారని చెప్తా ఇప్పుడు. ఒకసారి షూటింగ్లో ఎక్కువ సినిమాలు తీసింది దాసనారాయణరావు డైరెక్టర్గా. మ్మ్. ఆదుర్తి కంటే కూడా ఎక్కువ దాసనారాయణరావు నాగేశ్వరరావుతో సినిమా తీశారు. మ్మ్. నాగేశ్వరరావు గారితో సినిమా తీస్తే దాసనారాయణరావు తప్ప ఇంకే డైరెక్టర్ పనికిరాడనే నానుడి ఆ రోజుల్లో ఉండేది. ఒకరోజు షూటింగ్లో అన్నారు ఆయన, నారాయణరావు గారు కమర్షియల్ సినిమాలు ఎన్నో చేశాం, మనం చాలా చేశాం, ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం, అంచేత మనకి మీరు రెమ్యునరేషన్ లెక్కేసుకోవద్దు, నేను రెమ్యునరేషన్ తీసుకోను, మ్మ్. అంచేత మన ఇద్దరం ఒక మంచి చిత్రం చేద్దాం, కథ తయారు చేయండి అన్నాడు. మ్మ్. మన ఇద్దరం కలిసి అన్ని సాక్రిఫైస్ చేద్దాం, ఒక మంచి సినిమా తీసామన్న 200 చిత్రం 100 సినిమా గండం కథ కమర్షియల్ సినిమా అయింది తప్ప మంచి సినిమా కాదు అది. కమర్షియల్ సినిమా నాగిరెడ్డి గారి సినిమా తీశారు కాబట్టి 100 సినిమా గుండమ్మ కథ, 200 సినిమా మీరు దీని నారాయణరావు గారు అన్నారు. అప్పుడు ఈయన సొంత బ్యానర్లో అప్పుడు వచ్చిన థాటే ఇది, ఈ నాగేశ్వరరావుతో తీద్దామని. రెమ్యునరేషన్ తీసుకున్నారా మరి నాగేశ్వరరావు? తీసుకోవాలా, ఈయన వేరే విధంగా Compensate వెండి చేశారు. చెట్టు ఒకటి బహుకరించారు ఆయన. వెండి చెట్టు. 200 చిత్రాలతో వెండి చెట్టు, మ్మ్. వెండి ఆకులు, వెండి ఆకులు ఆ చెట్టు. ఇప్పుడు మేఘ సందేశానికి ప్రొడ్యూసరు, డైరెక్టరు, స్క్రీన్ రైటరు మొత్తం నిర్మాత పద్మ గారు. పద్మ గారు. అంచేత ఇలాగా ఆయన ఏదన్నా అనుకుంటే ఆ తర్వాత ఎవరో ఇదేది మన అభ్యుదయ చిత్రాలు తీయలేరనేవాళ్ళు. బొబ్బుల్పుల కంటే అభ్యుదయ చిత్రం ఇది, నక్సలైట్ సినిమా తీశారు ఆయన. తర్వాత ఒరే రిక్షా, ఉసే రాములమ్మ, ఈ జానర్ కూడా తీశారు ఆయన. అన్ని జానర్స్ ని టచ్ చేశారు ఆయన. అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఆయన సెంటిమెంట్తో స్టార్ట్ అయ్యాడు ఆయన. ఏది తాతాబనోడు ఫస్ట్ సెంటిమెంట్ సినిమా, సంసార సాగరం, అధిక సంతానం వల్ల ఎన్ని కష్టాలు పడతాయో చూసే చిత్రం, ఎవరికి వారో ఏమినో తీరే, అదృష్టాన్ని నమ్ముకుంటే ఇలాగ వస్తాయని అదృష్టాన్ని నమ్మేవాడు ఒకడు, దురదృష్టవంతుడని చెప్పేవాడు ఒకడు, ఏరుగారు ఏమినో తీరే, స్వర్గం నరకం, భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే ఎలా ఉంటుంది, భార్య తలుచుకుంటే సంసారాన్ని స్వర్గం చేసుకోగలదు, అదే నరకం చేసుకోగలదు. అంటే ఒకవేళ భర్త మంచివాడైతే ఓకే, మంచివాడిని కూడా అనుమానిస్తే నరకం అయిపోద్ది. భర్త చెడ్డవాడు, భర్తని మంచిగా మార్చుకుంటే స్వర్గం అవుతుంది సంసారం. ఇది స్వర్గం నరకం. తర్వాత మనుషులంతా ఒకటే, ఒక డ్యూయట్ కూడా లేదు అందులో రామారావు గారితో కెన్ యూ ఇమాజిన్? 5వ సినిమా, 3వ సినిమా 4వ సినిమా ఆయన మనుషులంతా ఒకటే. హీ డేర్ టు డూ రామారావు గారు ఒక పాట లేకుండా కన్విన్స్ చేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం ఆ టైంలో కూడా ఎవరు చేయరు. ఇప్పుడు ఎవరైనా సరే కమర్షియల్గా తీస్తారు కదా. రామారావు గారు అనేటప్పుడు కమర్షియల్ హీరో, నాగేశ్వరరావు గారు అంటే క్లాసిక్ హీరో. ఇవన్నీ పడికట్టు పదాలు అవన్నీ అప్పట్లో. ఇప్పుడు మేఘ సందేశంలో నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ ఒక భావుకత అనేది అందులో ఉంది. ఆ తర్వాత ఆర్టిస్ట్ క్యారెక్టర్లో జయప్రద గారు ఒక నృత్యం అనేది కనిపిస్తుంది. జయసుధ భార్య, నాట్ భార్య. జయసుధకి అసలు ఏమీ తెలియదు, విలేజ్ నుంచి వచ్చింది, ఒక అమాయకము ఉంది, లేకుంటే అక్కడ ఉండే గడసరి తత్వము, ఇలాంటివన్నీ ఉన్నాయి. అన్ని డిఫరెంట్ అన్ని డైమెన్షన్స్ అనేవి, డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. జగ్గయ్య గారు బావమరిది అవుతారు ఆయన. సో ఇంతమంది టిపికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అందులో వాళ్ళకి నరేషన్ ఉంది, వాళ్ళని ఒప్పించి ఇందులో యాక్ట్ చేయించుకోవడము అనేది కూడా ఏమీ లేదండి. దాసనారాయణ అంటే పరిగెత్తుకొచ్చేవాడు కాదు, ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు అసలు కాదు. ఆయన మంచి క్యారెక్టర్ ఇస్తారు అనే నమ్మకం, పర్వాలేదని కాదు, ఆయన మంచిదే ఇస్తారు, ఆయన ఆలోచన మంచిదే, ఆయన విధానం మంచిదే, ఆయన చిత్రాలు మంచియే అనే తప్ప వేరే ఉద్దేశం ఉండేది ఏ ఆర్టిస్ట్కైనా. ఆయన ఎవరికి ఏ క్యారెక్టర్ ఇస్తారో ఆయన కంప్లీట్ గా జడ్జి చేస్తారు, జస్టిఫైడ్, జెన్యూన్. ఆయన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కూడా ఉన్నారు ఇందులో. ఆయన కూడా దాసరి గారు అంటే అభిమానం ఆయనకి ఎక్కువ, ఈయనకి ఆయన అంటే అభిమానం.
ఆయనతో ఆయన అంటే అప్పుడు ఏదో ఇష్యూలో కలుసుకున్నారు. అప్పుడు కలుసుకుంటే మీరు ఒక పాట పాడాలి, యాక్ట్ చేయాలన్నారు ఆయన. నేనెందుకు నారాయణరావు గారు అన్నాడు ఆయన. అంటే ఇక్కడ కాదండి, మీరు చిత్రం మొదట్లో కావాలి. ఎంచేతంటే ఈయన సంగీత కార్యక్రమాలకు వెళ్ళేవాడు. క్యారెక్టర్ నాగేశ్వరరావు అది సాహిత్యం సంగీతం అంటే ఎక్కువ ఇష్టం కదా, ఆ ప్రోగ్రాంకి వెళ్తాడు ఆయన. అది ఆ భావనలోనే ఒక పాట ఇంటికి వచ్చి పాట రాస్తాడు ఆయన. అది అంచేత ఆయన పాడారు. నేనున్నాను అప్పుడు మంచి చలికాలంలో తీసాం ఆ పాట. నేనున్నా, ఐ వాజ్ దేర్. మంచి చలికాలంలో గోదావరి ఒడ్డున అన్నపూర్ణ స్టూడియోలో. అన్నపూర్ణలోనేనా? అన్నపూర్ణ స్టూడియోలో పల్లకి ఇది ఉంది చూసేది, ఇదివరకు ఉండేది స్టేజి. ఆ స్టేజ్ మీద పెట్టి ఎదురుగుండా సినిమా అంతా మాత్రం అనేది సినిమా అంతా గోదావరిలో అక్కడ పాక వేసి అది అలా ఉంచేసాం. అప్పుడు పాకల వేసి సెట్లన్నీ అలా ఉంచేసాం. తర్వాత ఇక పెంకుటిళ్ళనేమో ఒరిజినల్. ఇప్పుడు ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు, ఆ కాన్సెప్ట్, ఆ ఫార్ములా, తర్వాత బోల్డ్ అన్ని కమర్షియల్ హిట్లకి, లేకుంటే మీరు చెప్పినట్టుగా ఇంకొక జానర్లోకి ఎంటర్ అవడానికి వచ్చింది కదా. ఇక్కడ మాత్రం ప్యూర్గా ఒరిజినల్గా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి కళ, ఆ కెమిస్ట్రీ అనేది ఎలా దగ్గర అయ్యేలా చేసింది, ఒకరికొకరు ఇష్టపడడమో లేకపోతే ఇలాంటి కాన్సెప్ట్ అక్కడ కనిపించింది. అసలు ఆవిడ వీళ్ళు కళావంతులు అంటారు చూసారా, డ్యాన్స్కి వస్తారు, ఊళ్ళలోకి ప్రోగ్రాంలు ఇస్తారు. ఒక నెల రోజులు ప్రోగ్రాం, ధనవంతులందరూ ప్రోగ్రాంలు పెట్టుకుంటారు. అది యువత అంతా పాడైపోతుందని చెప్పడానికి వస్తాడు ఈయన. అంటే దీన్ని బట్టి ఏంటంటే దృష్టి, ఎవరి దృష్టి ఎలా ఉంటుందో, యూత్ దృష్టి ఎలా ఉంటుందంటే కళ చూడరు, ఆవిడ అందాన్ని చూస్తారు. ఈయన వచ్చాడు, ఆవిడలో కళను చూశాడు, అక్కడ అట్రాక్ట్ అయ్యాడు. ఆవిడ ఆర్ట్ ఫామ్ చూశాడు ఆయన. అందాన్ని చూశారేమో ఈవిడలో జనం. ఈయన వచ్చి ఆవిడని పంపించేద్దామని తిడదామని వచ్చి ఆవిడ డ్యాన్స్ ఫాము అదంతా చూసి కళను చూసి అట్రాక్ట్ అయ్యాడు. అట్రాక్ట్ అంటే అట్రాక్షన్ కాదు, ఆయన దానికి చేరువయ్యాడు, కళకి చేరువయ్యాడు. అంటే ఒక చిన్న మాటలో కూడా తేడా వచ్చేస్తుంది. అందుకని నేను ఇప్పుడు మాటలు కరెక్ట్ చేసుకున్నాను. అవును, ఎందుకంటే ఆ మేఘ సందేశం ఇచ్చిన లైక్ మైండెడ్ పీపుల్ ఎప్పుడు కూడా ఒక చోట చేరతారంటారు చూసారా, అలాగే లైక్ మైండెడ్ లైక్ ఆర్టిస్టిక్ పీపుల్ ఇద్దరు చేరువయ్యారు. మేఘ సందేశం ఇచ్చినటువంటి సందేశం ఏంటి అనే దాని మీద కూడా క్రిటిక్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇదే కళని కళగా చూడాలి. ఇప్పుడు ఎంచేతంటే ఎవరి దృష్టిలోపం ఉంటేనో వేరే కనిపిస్తుంది, వాళ్ళ దగ్గరగా కనిపిస్తూ ఉంటారు. ఈయన అలా చూడలేదు. ఈవెన్ వీళ్ళిద్దరిలో కూడా పవిత్రమైన భావమే, వీళ్ళు కలిసి ఉన్నారు తప్ప దాన్ని ఒక చిన్న సంస్కృతిలో వర్డ్ ఉంది, నాకు గుర్తు రావట్లేదు, కానీ ఆమలిన శృంగారం. కరెక్ట్, యూఆర్ రైట్. సో ఆ కాన్సెప్ట్ ఉంది. కాకపోతే ఆ సొసైటీ అంటే ఆడియన్స్ చూసేవాళ్ళు మిస్అండర్స్టాండ్ చేశారుగా. ఆ న్యాచురల్ కోర్స్ అంతా ఉంటుంది. ఇప్పుడు న్యాచురల్గా ఏం జరుగుతాయో అన్నీ జరిగినాయి ఆ సినిమాలో ఉన్నాయి. విలేజర్స్ అందరూ ఏంటి ఈయన పెద్ద మనిషి అనుకున్నాం, ఇలా అట్రాక్ట్ అవ్వటం ఏంటి అని అనుకున్నారు. భార్య బాధపడింది. ఆ తర్వాత లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ ఆత్మలే ప్రేమించుకున్నారంటే కారణం ఆయన అక్కడ చచ్చిపోతే ఈయన ఇక్కడ చచ్చిపోయాడు, ఈవిడ ఇక్కడ చచ్చిపోయింది. అంటే అంత పవిత్రమైన భావం వాళ్ళిద్దరి మధ్య నెలకొని ఉందని చెప్పడానికి వీళ్ళిద్దరి అక్కడ ప్రాణం పోతే ఇక్కడ ప్రాణం పోయింది, అక్కడ సైమల్టేనియస్గా. అందులో హీరోని వస్తుంది ఇక్కడికి, హీరోని చంపేయడం అనేది కూడా కాన్సెప్ట్ అంతా. హీరో అంటే మనం ఒక రకంగా తర్వాత ఇంకా అంతకంటే గొప్ప విషయం ఏంటంటే భార్య అర్థం చేసుకుని ఆయన మనసంతా అక్కడే ఉంది, ఆయన అక్కడ తీసుకెళ్ళి అన్నయ్య అని చెప్పి జగ్గయ్య గారికి చెప్తుంది. ఇవన్నీ హెవీ. ఎంచేదంటే అప్పట్లో మనకి కమర్షియల్ సినిమాలు ఆడపట్లో అది కొంత యావరేజ్ అయింది తప్ప సినిమా, లేదా గొప్ప సినిమా అది. అందుకనే అన్ని అవార్డులు వచ్చినాయి. అందులో మీరు చెప్పినట్టుగా అన్ని కమర్షియలైజ్డ్ అయినటువంటి సినిమాల మధ్యలో ఇలాంటి ఒక సందేశం లేదు, కళ అనేది ఉంటుంది, కేవలం వివాహేతర సంబంధం. అలాగని మీరు ఇందులో ఇంకోటి గ్రహించాలి, కేవలం విశ్వనాథ్ గారు తీసిన జోనర్లో తీలా, ఈయన డిఫరెంట్గా వెళ్ళాడు మేఘ సందేశం అనే సినిమాని. అవును, కమర్షియల్ ఆర్టిస్టులతోటి డిఫరెంట్ జోనర్లో తీశాడు ఆయన.
ఇందులో కళని ఇన్వాల్వ్ చేసి కళని ఇన్వాల్వ్ చేసి అంచేత కేవలం బ్లైండ్గా విశ్వనాథ్ గారు తీసిన సినిమాలు ఆడితే నేను తీయాలి, ఒక సంగీతజ్ఞుడు పాట పాడతాడు, ఇవన్నీ వాళ్ళు అన్నంత మాత్రాన ఈయన ఆ దారిలో వెళ్ళాల, అగ్రహారాలు అన్ని వెళ్ళాల, ఆయన వెళ్ళాల. ఈయన స్టైల్లో ఈయన వెళ్ళాడు. దిస్ ఇస్ దాసనారాయణరావు స్టైల్ అని డేర్గా చెప్పేవాడు ఆయన. నేను ఇలాంటివి కూడా తీస్తాను, దిస్ ఇస్ దాసనారాయణ స్టైల్ అంతే, ఒకటే మాట ఆయన. అది అన్నిట్లలో ఉన్నాను, అన్ని రంగాల్లో ఉన్నాను. గొప్పవాడు ఎప్పుడైనా సరే గొప్ప పనులు చేసేటప్పుడు ఏమీ ఆలోచించరండి. అంచేత గొప్పవాళ్ళు ఏ పనులు చేసినా దాన్ని మనం తీసుకోవాల్సింది ఏంటంటే అన్ని కోణాల్లో నుంచి ఆలోచించి మంచిని మనం తీసుకోవాలని చెప్పడం నా ఉద్దేశం. అంతే ఆయన విశ్వనాథ్ గారిలోని మంచి తీసుకుని తన స్టైల్లో తీశాడు. ఇది మనం తీసుకోవాల్సింది. అంచేత కేవలం గుడ్డిగా ఫాలో అయిపోవటం కాదు, గుడ్డిగా వాళ్ళు ఏం చేస్తే మనం అదే చేద్దాం, ఇది చేద్దాం అది చేద్దాం అని కాదండి. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, మనం మంచిలో ఎసెన్స్ తీసుకోవాలి అంతే. మనం మొత్తం ఇప్పుడు తేనె పొట్టు అంటే మొత్తం తీసుకోవటం కాదు, దాంట్లోంచి ఎసెన్స్నే మనం తీసుకుంటాం. తేనె మాత్రమే తీసుకుంటామో తేనె తీసుకుంటాం అంతే. ఇప్పుడు ఈ సినిమాలో సలీమా అనే ఒక మలయాళీ ఆర్టిస్ట్ను కూడా పెట్టారు కదా. ఇప్పుడంటే మలయాళం కావచ్చు, తమిళ్ కావచ్చు, అందరూ ఎక్కువగా వస్తున్నారు. ఆ కాలంలో అలా పరభాషా నటిని తీసుకోవడం అనే ఏ భాషా నటి కాదండి, మనకి పనికొస్తుంది అనుకుంటే ఏ భాష అయినా చాలామంది వచ్చేవాళ్ళు. అప్పట్లో వచ్చి ఉంటుంది ఆవిడ, వచ్చినప్పుడు అవకాశం ఇస్తున్నప్పుడు ఇచ్చారు అంతే తప్ప పర్టికులర్గా పరభాష భాష గురించి ఆలోచించేవాళ్ళు కాదు అప్పుడు, నెవర్. ఆ లెక్క వస్తే తమిళ నుంచి కూడా తీసుకొచ్చాం, వడివిక్రస్ అనే ఆర్టిస్ట్ని కూడా తీసుకొచ్చాం మేము. సో ఒక నాగేష్ చాలా సినిమాలు తీసుకొచ్చాం. ముందు చెప్పినట్టుగా నాగేశ్వరరావు గారు అనుకున్నట్టుగా అక్కడ ప్రేక్షకులు విసిరినటువంటి సవాల్ను కూడా తీసుకొని దాచున్నారు. అదే అందుకనే ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆవేశపడక్కర్లా. ఎవరన్నా విమర్శిస్తే ఆలోచిస్తే దానికి మార్గం దొరుకుతుంది. మనం ఆవేశపడితేనేమో చెడు మార్గాలు వెళ్తాం. మనం వాడు ఇలా అన్నాడు కాబట్టి వాళ్ళని ఎలాగైనా ఏమైనా సరే వాళ్ళు టిట్ ఫర్ టాట్ చేయాలి, వాళ్ళని రే 4 రోడ్లు పంపించాలని కొట్టించండి, ఇలా ఉంటాయి ఇవాళ పరిస్థితి. అది కాదు, మేధావులు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు. అది నేను చెప్పే ఉద్దేశం. సో మళ్ళీ మనం దాసరి నారాయణరావు గారి సినిమాలు 150 సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా మెల్లిమెల్లిగా 150 మాట్లాడుకోక్కర్లేదు. అదే అందులో సూపర్ హిట్ క్లాసిక్స్ హిట్ అయితే కాదండి, హిట్ అయితే నేను ఒప్పుకోను. మంచి సినిమా ఫ్లాప్ అయిన సినిమాల్లో కూడా మంచివి ఉంటాయి, మంచినే తీసుకోవాలి మనం. అదే మనం డిఫరెంట్ జానర్స్ లో మంచి సినిమాలు ఏమి ఉన్నాయో వాటన్ని గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా